సెలవిస్తుంది. ఎవడు ఆయన సన్నిధిలో దీనుడై ఉంటాడో వారి ప్రార్థన దేవుడు ఈ రాత్రి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత ఉన్నతమైన దేవుని రెక్కల మధ్యలో మనం ఎలా ఉండాలి తెలుసా? దేనత్వం కలిగి, అంటే దేనత్వం ఉన్నట్టు నటించడం కాదు, దేనత్వం ఉన్నట్టు మనుషులు చూడాలని ఏదో పైవేషాలు వేషధారణగా ఉండటం కాదు, కానీ మన మనస్సులో ఆత్మలో దీనుడుగా మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ఉన్నతమైన దేవుడి దగ్గర నుంచి ఈ రాత్రి ప్రత్యేకమైన కృప మన మీదకి కురవబోతుంది. కనుక మనం ఉన్నతమైన దేవుడి దగ్గరకు వచ్చాం. ఆయన ఎన్ని చెప్పాలి ఆయన గురించి. ఆది కాలం నుంచి ప్రకటన దాకా మనం ఎంత చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎన్ని యుగాలు చెప్పినా మనం ఆయన్ని వర్ణించలేము. మరి 40 రోజులు మనందరం బాగా ప్రార్థనలో నలిగామని అనుకుంటున్నాం. ఇంకా మనం నలగవలసిన అవసరం ఉంది.